సినిమా పరిశ్రమకు ఏపీ నుంచి 65% ఆదాయం వస్తోంది. కనీసం 25% షూటింగ్లైనా రాష్ట్రంలో చేయాలంటున్నారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఇందుకోసం చిరంజీవి చొరవ తీసుకోవాలంటున్నారు. త్వరలోనే నంది అవార్డులు ప్రకటిస్తామంటున్నారు కేశినేని చిన్ని. కేశినేని చిన్ని ఏమంటున్నారు మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమను చిన్న చూపు చూస్తుందని కొంతమంది అగ్ర కథానాయకులు స్పందించిన దానిపై ఎంపీ కేశినేని చిన్ని కూడా స్పందించారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సినీ పరిశ్రమను చిన్న చూపు చూస్తుందని కొంతమంది అగ్ర కథానాయకులు అంటున్నారు. అసలు ఏంటి ఆ విషయం ఏంటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సినిమా పరిశ్రమ అంటే చాలా 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 చక్కగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ సినిమా పరిశ్రమ చిన్నచూపు చూసిందో లేదు. మా ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నానా రకాల హింసలు పెట్టి నానా రకాల చిత్రహింసలు పెట్టారు వాళ్ళని. సినిమా టిక్కెట్ల రేట్లు పెరగాలన్నా కూడా ఆ రోజు జగన్ రెడ్డి దగ్గరికి 10 రోజులు వస్తే కానీ 10 సార్లు వస్తే కానీ టికెట్ రేట్లు కూడా పెంచేయగలిగేవాళ్ళు కాదు. అంతేకాకుండా సినీ పరిశ్రమ నుంచి వచ్చిన బాలకృష్ణ గారు కూడా మా దగ్గర అగ్రగ్య హీరోగా ఉన్న బాలకృష్ణ గారు కూడా మా పార్టీలో మెయిన్ నాయకత్వంలో మెయిన్ మెంబరు మా పార్టీకి. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ సినీ పరిశ్రమను గౌరవిస్తూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎక్కువ సినిమా థియేటర్లు ఉన్నాయి. సినీ పరిశ్రమకు ఎక్కువగా ఆదాయం వచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. కానీ పరిశ్రమ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం రాకపోవడానికి కారణాలు? నేను సినీ పరిశ్రమ పెద్దల్ని, ముఖ్యంగా మేమందరం కూడా ఇక్కడ అభిమానించే గౌరవ చిరంజీవి గారిని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరంజీవి గారు అంటే విపరీతమైన అభిమానులు ఉన్న రాష్ట్రం. అంతేకాకుండా చిరంజీవి గారి కుటుంబంలో ఏ సినిమా వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదరణ ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఆదరణ ఉంటుంది. చిరంజీవి గారు కూడా చక్కగా ఏ సినిమా పరిశ్రమకి ఏ సమస్యలు ఉన్నా కూడా వెంటనే స్పందిస్తారు, సమస్యలను ముందుండి పోరాడతారు. అటువంటి వ్యక్తికి చిరంజీవి గారికి మేము ఒకటే కోరుతాం. మీరు ఆదుకునే వ్యక్తి కాబట్టి మా అందరి తరఫున మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం. ఒక 25% షూటింగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే మా రాష్ట్రానికి కొంత ఆదాయం వస్తుంది, కొంతమంది వ్యక్తులకి ఉపాధి కల్పన వస్తుంది. కాబట్టి మీరందరూ సినిమా పెద్దలు అందరూ కలిసి ఎంతో కొంత ప్రతి సినిమా కూడా ఎంతో కొంత షూటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఎన్నో పరిస్థితి చూస్తే విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతంలో చిరంజీవి గారు నటించిన ఎన్నో సినిమాలు అక్కడ షూటింగ్ చేశారు. ఈస్ట్ గోదావరి రాజమండ్రి ప్రాంతంలో చేశారు. ఇవాళ విజయవాడ కృష్ణానది ఒడ్డును చేశారు. ఇటువంటి సుందరమైన ప్రదేశాలు అరకు ఉంది. రాయలసీమలో గ్రాండ్ క్యానన్ ఉండే విధంగా ఉన్న ప్రదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి చోట్ల కనుక మీరు షూటింగ్ చేస్తే మాకు రాష్ట్రంలో ఎంతో కొంత ఉపాధి వస్తుందని మిమ్మల్ని మీడియా వేదికగా విన్నవించుకుంటున్నాం. తప్పకుండా మీరు కూడా ఒక సూచన చేశారు. ఆ సూచనని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి తప్పకుండా నంది అవార్డులు కూడా త్వరలో ప్రకటిస్తారు. వాళ్ళు కూడా మా ప్రభుత్వం తప్పకుండా సినిమా పరిశ్రమ అభివృద్ధిలో ముందుంటుంది, మీకు కూడా తెలుసు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే షూటింగ్ స్పాట్లు చాలా ఉన్నాయి. ఎక్కువగా గతంలో కూడా చాలా షూటింగ్లు జరిగాయి, ఇప్పుడు కూడా చాలా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు సినీ పరిశ్రమకు, తెలంగాణలో ఉన్న సినీ పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్లో స్టూడియోలు కట్టుకోవడానికి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది? మీరు స్టూడియోలు కట్టాలన్నా, విశాఖపట్నంలో కట్టాలన్నా, రాజమండ్రిలో కట్టాలన్నా, అమరావతిలో కట్టాలన్నా, లేకపోతే ఇంకెక్కడ కట్టాలన్నా మా ప్రభుత్వం ఉంది. ఎక్కడా కూడా మేము ఇంకొకటి ఏంటంటే షూటింగ్లన్నిటికీ ఎక్కడ సింగిల్ పర్మిషన్తో అన్ని డిపార్ట్మెంట్లు సింగిల్ పర్మిషన్తో షూటింగ్కి స్థలాలు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఏదన్నా మేము ఆదరించడానికి ప్రమాణం. మా దగ్గర అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. మిమ్మల్ని మేము చక్కగా చూసుకునే పరిస్థితి. కాబట్టి చాలా షూటింగ్లు జరుగుతున్నాయి. అన్ని సినిమాలు ఒక 20% అన్నా కూడా మాకు ఆంధ్రప్రదేశ్లో జరిగితే మాకు మరింత ఆనందంగా ఉంటుందని తెలియజేసుకున్నాం. అదేవిధంగా గతంలో కూడా సినీ పరిశ్రమ పెద్దల్ని చర్చలకు పిలిచారు, పిలవలేదని వాళ్ళు అన్నారు. కానీ చర్చలకు పిలిచామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నది. ఇప్పుడు మరొకసారి ఇటు తెలంగాణలో ఉన్నటువంటి సినీ పరిశ్రమ పెద్దల్ని చర్చలకు పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ పెంచుకోవడానికి చర్చలకు పిలిచే అవకాశం ఉంది. మా ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయాలని తెలుసుకుని వాళ్ళకి అవసరమైన విధిగా వ్యవహరించే ప్రభుత్వం. తప్పకుండా అవసరమైన రోజు వాళ్ళు వస్తాము, మాకు ఈ సమస్యలు ఉంటే. అసలు మీరు చూస్తే సినిమా టికెట్లు రేట్లు పెరిగేటప్పుడు ఎవరు రాకుండానే ఒక ఫోన్ కాల్లో మేము చేస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమ అమరావతికి రావాలని కోరుకుంటున్నాము. కానీ కనీసం ఒక 20 నుంచి 25% షూటింగులు మా రాష్ట్రంలో జరిగితే బాగుంటుంది. అదేవిధంగా త్వరలో నంది అవార్డులో
పై కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని మాత్రం ఎంపీ చిన్ని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేందర్తో శ్రీధర్, టీవీ 9 విజయవాడ నుంచి.